హాయ్ ఫ్రెండ్స్, కెమిస్ట్రీ సెకండ్ సెమ్ యూనిట్ 1 చాప్టర్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ ఆఫ్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి కదా, అయినా కానీ తప్పదు, ఎగ్జామ్ రాయాలి కదా మనము. సో ఈజీగా రాద్దాము, లెట్ us see. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గివ్ ద స్ట్రక్చర్స్ అండ్ హైబ్రిడైజేషన్స్ ఆఫ్ XeF4, give the structures and hybridizations of XeF4 and XeF6, xenon tetrafluoride and xenon hexafluoride. ఈ రెండింటి స్ట్రక్చర్స్ అండ్ హైబ్రిడైజేషన్స్ చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఇంకొక కాంపౌండ్ కూడా ఉంది, XeF2, xenon డైఫ్లోరైడ్. సో అంటే xenon కాంపౌండ్స్ అన్ని ఇంపార్టెంట్ అనమాట. ఏంటి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా గుర్తుపెట్టుకునే ఐడియాస్ నేను చెప్పేస్తాను మీకు. సో ఫస్ట్ xenon టెట్రాఫ్లోరైడ్. xenon అనగానే Xe సింబల్, టెట్రాఫ్లోరైడ్ అనగానే టెట్రా అంటే 4, ఫ్లోరైడ్ అంటే ఫ్లోరిన్. సో XeF4. సో ఫార్ములా వచ్చేసింది మీకు. ఇక్కడ XeF4 4 ఉన్నాయి కదా, 4 ఫ్లోరిన్స్ ఉన్నాయి. సో ఈజీగా మనం గుర్తుపెట్టుకునేది ఏంటి, స్క్వేర్, ఒక స్క్వేర్. సో అందుకనే XeF4 స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటుంది. హైబ్రిడైజేషన్ ఏంటి, sp3d2 హైబ్రిడైజేషన్. మొత్తం అన్ని 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తుంది. అండ్ 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది చూడండి స్ట్రక్చర్, 2 లోన్ పేర్స్ ఆన్ xenon. ఎందుకు, ఇక్కడ ఉన్నాయి కదా 2 లోన్ పేర్స్ కనిపిస్తున్నాయా. సో 2 లోన్ పేర్స్ పైన కింద ఉన్నాయి. మిగతా 4 ఫ్లోరిన్స్ 4 కార్నర్స్ ఆఫ్ స్క్వేర్లో సెట్ అయిపోయినాయి. సో మనం స్క్వేర్ గుర్తుపెట్టుకోవాలి, మధ్యలో xenon, అన్ని కార్నర్స్లో ఫ్లోరిన్ ఆటమ్స్ గీసేస్తే స్ట్రక్చర్ ఫినిష్. సో ఈ స్ట్రక్చర్ తోటి మనము ఈజీగా 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు, మిగతా 2 మార్క్స్ ఎక్స్ప్లెనేషన్కి. సో ఈ హైబ్రిడైజేషన్, ఈ ఆర్బిటాల్స్ గుర్తుపెట్టుకోండి. sp3d2 అనగానే ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ వేసేయండి, 5 d ఆర్బిటాల్స్ వేసి రెండింటిని ఆక్యుపై చేయండి ఎలక్ట్రాన్స్ తోటి. సో మిగతా 3 ఎంటీ పెట్టండి, డన్. sp3d2 హైబ్రిడైజేషన్. సో ఈ 2 లోన్ పేర్స్ పైన కింద ఉన్నాయి కాబట్టి ఇది స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంది. బాండ్ యాంగిల్ 90 degrees మనకు తెలుసు కదా, స్క్వేర్లో ఈ యాంగిల్ 90 degrees ఉంటుంది. సో బాండ్ యాంగిల్ ఈజ్ 90 degrees. అండ్ మాలిక్యూల్ ఈజ్ సిమెట్రిక్ అండ్ నాన్ పోలార్ డ్యూ టు ద అరేంజ్మెంట్ ఆఫ్ లోన్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్. మాలిక్యూల్ సిమెట్రిక్గా ఉంది. స్క్వేర్ ఈజ్ అ సిమెట్రిక్ షేప్, సిమెట్రిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటు కట్ చేసినా సేమ్ కనిపిస్తుంది కాబట్టి. సో మనము ఇది సిమెట్రిక్ అండ్ నాన్ పోలార్. ఒకవైపు ఎక్కువ ఎలక్ట్రాన్ పుల్ లేదు, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఒకవైపు, తక్కువ ఎలక్ట్రాన్స్ ఒకవైపు లేవు కాబట్టి ఇది నాన్ పోలార్ అని చెప్తాం. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఈ స్ట్రక్చర్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎట్లా, ఫస్ట్ ఒక స్క్వేర్ గీసాము, మధ్యలో xenon వేసాము, ఈ 4 కార్నర్స్ నుంచి 4 గీతలు గీసి ఎఫ్ 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 అండ్ ఎఫ్, ఫ్లోరిన్, 4 ఫ్లోరిన్స్ పెట్టేసాం, డన్. xenon టెట్రాఫ్లోరైడ్ డన్. ఇక్కడ 2 లోన్ పేర్స్ ఇట్లా పెట్టేస్తే 2 చుక్కలు ఇట్లా వేసేస్తే అయిపోతుంది. చుక్కలు ముగ్గులేకండి, చుక్కలు పెట్టండి. నెక్స్ట్ xenon హెగ్జాఫ్లోరైడ్. హెగ్జాఫ్లోరైడ్, హెగ్జా అనగానే 6. సో అంటే ఇందాక ఉన్న స్క్వేర్ స్ట్రక్చరే, కాకపోతే ఇందాక ఉన్న లోన్ పేర్స్ ప్లేస్లో మళ్ళీ 2 ఫ్లోరిన్ ఆటమ్స్ వచ్చేసాయి. సింపుల్ కదా. xenon టెట్రాఫ్లోరైడ్ వస్తే xenon హెగ్జాఫ్లోరైడ్ స్ట్రక్చర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అదే స్క్వేర్ లోన్ పేర్స్ ప్లేస్లో ఫ్లోరిన్ ఆటమ్స్ పెట్టేస్తాం. ఇక్కడ హైబ్రిడైజేషన్ sp3d3, s3p అండ్ 3d ఆర్బిటాల్స్, 2d ఆర్బిటాల్స్ని ఎంటీగా ఉంచాలి, సింపుల్. సో ఈ స్ట్రక్చర్ని ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ లేదా స్లైట్లీ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ అంటారు. ఎందుకు అంటే ఒక లోన్ పేర్ స్టిల్ ఇంకా ఉంది, ఇక్కడ ఇదిగో ఈ లోన్ పేర్ స్టిల్ ఇంకా ఉంది, ఈ లోన్ పేర్ ఇక్కడ ఉన్నదే ఇది. కాబట్టి ఈ లోన్ పేర్ అండ్ ఈ ఫ్లోరిన్ ఆటమ్ కి xenonకి మధ్య ఉన్న బాండ్ పేర్ మధ్య అవి ఆ ఎలక్ట్రాన్స్ ప్లేస్ కోసం కొట్టుకుంటాయి అన్నమాట. అందుకని ఇది స్లైట్లీ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ అయింది. అదే ఇక్కడ రాస్తాం, ఏమని, డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్. ఎందుకు అంటే 1 లోన్ పేర్ ఉంది, హైబ్రిడైజేషన్ sp3d3, 6 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఆ 6 సిగ్మా బాండ్స్ ఎలా ఫామ్ అయినాయి అంటే 5p ఆర్బిటాల్స్ నుంచి 3 ఎలక్ట్రాన్స్,
5d ఆర్బిటాల్స్లోకి జంప్ అయ్యి 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఇప్పుడు 6 ఎలక్ట్రాన్స్ వల్ల 6 బాండ్స్ ఫామ్ అయినాయి. అన్పెయిర్డ్ ఉన్నాయి కాబట్టి ఈ 6 ఫ్లోరిన్స్ నుంచి మళ్ళీ ఎలక్ట్రాన్స్ వచ్చి కంప్లీట్గా 6 బాండ్స్ ఫామ్ అయిపోతాయి. ఈ పాయింట్ మీకు అంతగానం గుర్తుండకపోయినా అట్లీస్ట్ 1, 2, 3, 4, 5 ఈ 5 పాయింట్స్ రాసి ఈ స్ట్రక్చర్ రాస్తే 2 మార్క్స్ 2 మార్క్స్ డన్, 4 మార్క్స్ వచ్చేసినట్టు. మనం కూడా ఫుల్కి ఫుల్ తెచ్చుకోవచ్చు ఈజీగా. ద లోన్ పెయిర్ ఆన్ xenon క్రియేట్స్ రిపల్షన్ కాజింగ్ ఏ డిస్టార్షన్ ఇన్ ద ఐడియల్ ఆక్టాహెడ్రల్ షేప్. ఇందాక చెప్పాను కదా, ఈ లోన్ పెయిర్ ప్లస్ ఇక్కడ ఉన్న బాండ్ పెయిర్ రెండు కలిసి గుద్దుకుంటూ ఉంటాయి ప్లేస్ కోసం. అందువల్ల ఇది స్లైట్లీ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇందాక చెప్పాను కదా, XeF2 స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంట్. xenon డైఫ్లోరైడ్ అంటే రెండే ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. మధ్యలో xenon గీయండి, ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్ పెట్టండి. మరి ఇదంతా ట్రయాంగిల్ ఎందుకు వేశారు అంటే ఈ ట్రయాంగిల్స్ ప్లేస్లో లోన్ పేర్స్ వేసేస్తే సరిపోతుంది. అంటే మీకు ఇంకా ఈజీగా గుర్తుండాలంటే జస్ట్ ఒక ట్రయాంగిల్ వేయండి, మధ్యలో xenon రాయండి, పైన ఒక ఫ్లోరిన్, కింద ఒక ఫ్లోరిన్. ఈ ప్లేసెస్లో ట్రయాంగిల్ కార్నర్స్ దగ్గర చుక్కలు పెట్టేయండి, ముగ్గొద్దు చుక్కలే. సో xenon ఫ్లోరైడ్ ఈజ్ లీనియర్. sp3 డీహైబ్రిడైజేషన్, sp3 and only 1d orbital is filled with electrons. ఈ మిగతా 4 ఆర్బిటాల్స్ని ఎంటీ పెట్టండి. సో 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి. ఈక్వటోరియల్ పొజిషన్ అంటే మధ్యలో, సెంటర్లో అని అర్థం. యాక్సియల్ పొజిషన్ అంటే ఈ పొజిషన్స్, వర్టికల్ పొజిషన్స్. సో ఈ పొజిషన్స్ అన్నీ లోన్ పెయిర్ ఉన్నాయి ఈ ప్లేసెస్లో. పైన కింద మాత్రం ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. బాండ్ యాంగిల్ 180 degrees. స్ట్రైట్ లైన్ అయితే 180 degrees కదా బాండ్ యాంగిల్, మనకు తెలుసు కదా. సో ఈజీ, అర్థమైంది కదా. చాలా ఈజీగా ఈ డయాగ్రామ్స్ని మీరు గీస్తే అట్లీస్ట్ 2 మార్క్స్ వచ్చేస్తాయి. 2 మార్క్స్ వచ్చేసినాయి అంటే ఈజీ కదా. అంటే షార్ట్ ఆన్సర్స్ మనం అన్నీ రాసేసాం అనుకోండి, అట్లీస్ట్ ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ పడ్డా, ఇంకో క్వశ్చన్కి 2 మార్క్స్ పడ్డా కొంచెం అడ్జస్ట్ అవుతుంది. ఒక లాంగ్ ఆన్సర్ అటు ఇటుగా రాసేయచ్చు. డన్. థ్యాంక్ యూ.